75 రాజ్యాంగం అమలు తర్వాత ఈ దేశంలో రాజకీయ అంటరానితనంలో బీసీలు ఉన్నటువంటి పరిస్థితి మీద ఈ మేధో మదనం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేయడం పట్ల నిజంగా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జీవితాలను త్యాగం చేసి ఈ జాతుల సముత్తరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు. ఈ మేధోమదనం ఆషామాషి మేధోమదనం కాదు, వీళ్ళందరూ జాతుల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు, ఆదరించబడుతున్నటువంటి నాయకులు. ఒకటే మాట అంటున్నారు ఇవాళ, మేము ఏ రాజకీయ పార్టీ కింద పనిచేయం, ఏ కండువాన్ని కప్పుకోం, బీసీ కండువాన్ని తయారు చేసుకుందాం, బీసీ జెండాను తయారు చేసుకుందాం, బీసీ కండువాన్ని కప్పుకుందాం, బీసీ జెండాను పట్టుకుందాం అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ద్వారా ఈ సమావేశంలో ఇవ్వడం జరిగింది. నేను ఒక్కొక్క సంఘం నుండి ఆ సంఘం అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి నాయకులను, ఆచార్య వర్యులను, సామాజికవేత్తలను, సాహితీవేత్తలను, కవులను, కళాకారులను చాలా కొద్ది మందిని మాత్రమే ఈ సమావేశానికి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు ఆచార్య మురళీ మనోహర్ గారు కీలకోపన్యాసం చేసినప్పుడు ఆ విధంగానే పిఎల్ విశ్వేశ్వరరావు గారు, శ్రీ బిఎస్ రామన్ గారు వారు సుదీర్ఘంగా చెప్పారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి పృథ్వీ యాదవ్ కూడా చాలా నిఖచ్చితమైనటువంటి అంశాన్ని వారు లేవనెత్తారు. రామకృష్ణ గారు రథాలు సిద్ధం చేసుకొని మనం ఇక ప్రజల్లోకి పోవాలని చెప్పి, ప్రజల్లోకి పోతేనే ఉద్యమం, ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తేనే ఉద్యమం. అందుకోసమే ఇన్నాళ్ళుగా ఈ రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ కావచ్చు, సామాజిక ఉద్యమాల ద్వారా కొన్ని హక్కులను మనం సాధించుకోగలిగినాం. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు సుమారు 70 కులాలు ఉన్నాయని చెప్పి, మరి 52% ఉన్నటువంటి జనాభాలో 70 కులాలు వార్డు మెంబర్లు కాకపోతే, 80 కులాలు అసలు ఎమ్మెల్యేలు కాకపోతే, కనీసం పెద్దల సభకు పోవాల్సినటువంటి ఎమ్మెల్సీలను రాజ్యసభలో రాకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? 75 ఏళ్ల రాజ్యాంగం మనకి ఏమిచ్చింది? బాబాసాహెబ్ అది కోరుకోలేదు కదా, మహాత్మా జ్యోతిబాపు అది కోరుకోలేదు. అందుకోసం ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి 340 అధికరణ కావచ్చు, 15(4) కావచ్చు, 16(4) కావచ్చు, 38 కావచ్చు, 39 కావచ్చు, 12 నుండి 32 వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు, ఇవన్నీ ఆ పుస్తకంలో, ఆ గ్రంథంలో చాలా గొప్పగా నిక్షిప్తం చేయబడ్డాయి. అవేవి కూడా సక్రమంగా అమలు చేయడానికి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు మనల్ని ఆదుకునేటటువంటి పరిస్థితులు లేవు. అందుకోసం ఈ రాష్ట్ర రాజధాని నుండి ఒక సమర శంఖారావాన్ని పూరించడానికి వారు చెప్పారు. పృథ్వీ యాదవ్ గారు, చిన్న చిన్న పదవులకు మనం పరిమితం కావద్దని, ఇంకా ఎవరిచ్చే పదవులు తీసుకునేది లేదు. బీసీల పార్టీ పెట్టుకొని బీసీ రాజ్యాధికారం స్థాపించిన తర్వాతనే ఎవరి వాటా ప్రకారం మనం పదవులు తీసుకునేటటువంటి దిశగా మనం పోదాం. 52% ఉంది దేశంలో, 75 కోట్ల జనాభా ఉన్నటువంటి మనం వాళ్ళ కింద వీళ్ళ కింద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన జెండా కిందనే మనం ఉందాం. ఇది ఆషామాషిగా ఏదో మనకి ఏమన్నా పదవులు ఇస్తారనో, ఉద్యమం ఆరంభించగానే ఎవరైనా బార్గెనింగ్ చేస్తారనో, బేరసారాలకు వస్తారనేటువంటి ఒక రహస్య ఇవాళతో ఈ కార్యక్రమం పెట్టలే. ఈ వేదిక మీద, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అందరూ కూడా జీవితాలను త్యాగం చేసి జాతుల కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులు ఇక్కడ పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళ ప్రమాణ పూర్తిగా ఈ సభకు అధ్యక్షత వహించే అవకాశం ఇచ్చినటువంటి పెద్దల అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నా, కలిసి నడుద్దాం, ఒక సిద్ధాంత భావజాలాన్ని పెట్టుకుందాం. రామనగర్ లోయ సిద్ధాంత భావజాలం కావచ్చు, మహాత్మా జ్యోతిబాపులే సిద్ధాంత భావజాలం కావచ్చు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ధార కావచ్చు, వీటినన్నిటి కూడా క్రోడీకరించి ఒక బలమైనటువంటి సిద్ధాంతాన్ని తయారు చేసుకొని గ్రామానికి పోయి చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతామని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. నన్ను ఇంతకుముందు మాట్లాడుతూ రాబోయా నువ్వు ఏం చేద్దామని చెప్పినటువంటి విషయం వారు మాట్లాడిన వారు సుదీర్ఘం 80 ఏళ్ల మనిషి, పెద్ద మనిషి. ఆయన వారాల సంఘానికి ఆయన చేపట్టే వాళ్ళ ఆ సంఘానికి గుర్తింపు వచ్చింది, ఆ కులం బీసీ జాబితాలో కలిసింది. అలాంటి మహానుభావులంతా ఇవాళ కోనా శ్రీనివాస్ గారు ఉన్నారు, నరహరి గారు ఉన్నారు, ఆ విధంగానే అన్ని లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, మా కళ్యాణాలు ఉన్నారు, చాలా మంది పెద్దలందరూ కూడా, మా రాజ్ కుమార్ వచ్చిండు, సాయి పటేల్ వచ్చిండు, ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా
మహిళా తల్లులు కూడా రావడం జరిగింది. ఆషామాషిగా ఎవరో ఆహ్వానించారు, వచ్చామని కాదు. ఇవాటి నుండి ఉద్యమం ఆరంభం కాబోతున్నది. ఈ ఉద్యమం ఇక్కడ ఆరంభమై ముందు మనం ఏం చేద్దాం, మన ప్రణాళిక ఏమిటి, సామాజిక మాధ్యమాలను ఎట్లా ఉపయోగించుకుందాం, మహనీయుల యొక్క పుస్తకాలను సంక్షిప్తంగా తయారు చేసి మన వాళ్ళని ఎట్లా చైతన్యవంతం చేద్దాం అనేటువంటి దిశగా మనం ఈ కార్యాచరణను ఆరంభించబోతున్నాం. అందుకోసమే ఇవాళ కేంద్రానికి ఈ మేధో మదనం ఏకగ్రీవంగా తీర్మానం చేసి డిమాండ్ చేస్తున్నది, వచ్చే జనాభా గణనలో కులగణన చేయండి అనేటువంటి డిమాండ్ కూడా ఈ వేదిక చేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేధో మదనం డిమాండ్ చేస్తూ ఉన్నది. వారు ఇంతమంది పృథ్వీ యాదవ్ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, మేము అధికారంలోకి వస్తే 50% క్యాపిటల్ తీసేస్తూ ఉంటారు. నువ్వు అధికారం వచ్చే వరకు మేము ఎదురు చూడలేము, మా వాళ్ళు ఎదురు చూసే అవకాశం మాకు లేదు, కానీ మేము వాళ్ళు చెప్తా ఉన్నాం శ్రీ రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక కోరుతున్నది, మీ క్యాప్ తీసుకుని దేవుడుగా కానీ మీరు మొన్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు, బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇవాళ కులగణన పూర్తయింది కదా, దాని ఆధారంగా లెక్కలు తీసుకొని మీ మేధోమదనం ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఉపవర్గీకరణ చేసి కులాల వారిగా వర్గీకరణ చేసి 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మీ మాట పెట్టుకోవాలని చెప్పి ఈ సభ మిమ్మల్ని కోరుకున్నది. అంతేకాకుండా దీని సిద్ధాంత కార్యాచరణ ప్రణాళికకు పెద్దలు పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఇంకా చాలా మంది ప్రొఫెసర్స్ అంతా కూడా వారు రావాల్సినటువంటి అవసరం ఉంది. వారందరి సలహాలతోని, మురళీ మనోహర్ గారి సలహాలతోని, ఆ విధంగా పిఎస్ రావు గారు, మేమందరం కూడా కూర్చొని ఇంకా పెద్దలందరం కూడా కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాం. ఈ ప్రణాళికలు తయారు చేసుకోవడానికి త్వరలోనే దీనికి కమిటీలు వేస్తాం. ఎజెండా కమిటీ ఒకటి, సిద్ధాంత భావజాల వ్యాప్తికి కావాల్సినటువంటి కమిటీ ఒకటి, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడానికి ఏ విధంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలనేది ఒక కమిటీ. ఈ కమిటీలన్నీ కూడా త్వరలోనే నిర్మాణం చేసి దీన్ని రేపు జనవరి 1వ వారంలో ఇవన్నీ కూడా ప్రకటన చేస్తాం. ఇది కేవలం మీరు రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆషామాషిగా తీసుకోకండి. బీసీల దండు కలిగింది, బీసీ మేధావులు కలిగింది. ఇక 75 సంవత్సరాల తర్వాత కూడా మేము మాట్లాడకపోతే మేము ఇంకా అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పి మేము తెలియబడి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రానున్నటువంటి రోజుల్లో బీసీ గొంతుకను బలంగా వినిపించడానికి సామాజిక న్యాయ వేదిక కావచ్చు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి కుల సంఘాల అందరం కూడా ఏకమై బీసీల యొక్క వాణి బలంగా వినిపిస్తాం. సామాజిక ఉద్యమాల జోలికి పో, డిమాండ్ల జోలికి పో, మేము రాజ్యాధికారం అనేటువంటి ఒకటే ఒక డిమాండ్ తో మేము ముందుకు పోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జనవరి 1వ వారంలో ఏ రోజైతే బహిరంగ సభ ఉంటుందో మళ్ళీ మీ అందరితో కూడా చర్చించి ఆ డేట్ ను కూడా ఫిక్స్ చేసి ఆ రోజున అన్ని ప్రణాళికలు ప్రకటిస్తాం. అప్పటి నుండి గ్రామానికి పోతాం. బీసీ రథాలు కూడా కదిలి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ అందరూ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఆ రోజు సమావేశంలో మనం అందరం మాట్లాడుకుందాం. సమయం తక్కువన్నది కాబట్టి నేను కొంతమందికి అవకాశం ఇవ్వకపోతే దయతో మీరందరూ కూడా క్షమించాలి. ఇది మన ప్రోగ్రాం, ఏదో నేను సభాధ్యక్షుడు వహించిన కాబట్టి మీకు ఇవ్వలేదని దయతో మీకు దండం పెట్టి కోరుతున్నా. అలాంటి ఉద్దేశం నాకేమీ లేదు. మనం అందరం కలిస్తేనే, మన భావాలు కలిస్తేనే, మన ఆలోచనలు కలిస్తేనే మన జాతికి మనం ఏమైనా చేసుకుంటాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు ఈ గదులు రాండి. విశ్రాంత ఉపాధ్యాయులారా, ఉద్యోగులారా, సామాజిక వేత్తలారా, కవులారా, కళాకారులారా, బీసీ జెండా ఎగరేటటువంటి బీసీల రాజ్యాధికారం వచ్చేటటువంటి సమయం అవసరమైంది. కాబట్టి మీరు తప్పనిసరిగా కదం కలిపి బీసీ రాజ్యాధికార స్థాపనలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా సమయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై పులే, జై రామనగర్ లోహియా, జై అంబేద్కర్.